విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు. చాలా మంది తిట్టారు. మీరు మీ భాషలో చెప్పాలంటే చాలా మంది రాళ్ళేశారు. ఇప్పుడు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ఒరవడి కంటిన్యూ అవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకు అంటారు? ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టారో ఆయన ఎందుకు మాట్లాడాడంటే ఫస్ట్ అది మాట్లాడుకుందాం మనం. ఎప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఇవి తప్పితే ఇంకో ఎజెండా లేదు వాళ్ళ 5 ఏళ్లలో. వాళ్ళ 5 ఏళ్ళు పరిపాలించిన సమయంలో ఒక పోలవరం ప్రాజెక్టు గురించి లేదు. చేసేస్తున్నాం అదే ఏదైనా చిటికలేయటం అసెంబ్లీలో నెల్లూరు అయిన అనిల్ కుమార్ యాదవ్. ఇలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పెళ్ళిళ్ళు ఒకటి, ప్యాకేజీ ఒకటి. ఎవడు ప్యాకేజీ ఇచ్చాడో ఎవరికి తెలియదు, ఎవరు తీసుకున్నారో ఎవరికి తెలియదు. వీళ్ళకి తెలిసినట్టే అన్నీ, వీళ్ళ ఇంట్లో జరిగినట్టే మ్యాటర్లు. ఇవి హైప్ చేయడంలోనే ఉన్నారు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడితే మనం పెద్ద స్టేజ్లోకి వెళ్తామేమో అని అనుకున్నారు. అదంతా డిజాస్టర్ అయిపోయిందండి. అది ఇప్పటికీ ఆయన అలా మాట్లాడుతున్నారంటే ఏ మనిషి అయినా సరే గదిలో వేసి పిల్లని కొట్టినా కూడా పూలైపోతుంది. అదే ఇదే విధంగా ఇంట్లో వాళ్ళని ఏదైనా చేస్తాం, బోరుగడ్డ అనిల్ అన్న అతను మిమ్మల్ని ఏది పడితే చేస్తాను నరికేస్తాను అది ఏదైనా మాట్లాడిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు అవతల పార్టీ. ఇప్పటికీ అదే. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవడైనా మాట్లాడతాడు, ఏ మనిషి అయినా మాట్లాడతాడు. కానీ మిమ్మల్ని బూతులు ఎవడో ఎట్లా ఆయన మీద ఎవడైతే ఎలిగేషన్స్ పెట్టారో వాళ్ళని అన్నాడు, నేను పాతాళానికి తొక్కుతాన్నాడు. ఆయన ఎంత మైండ్లో ఫ్రస్ట్రేషన్ ఉంటే నేను పాతాళానికి తొక్కుతాడు, తొక్కి చూపించాడు. అది కానీ ఆయన అన్న మాటలనే ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఆయన నుంచే కొంతమంది నేర్చుకొని మాట్లాడుతున్నారు. ఆయన్ని అదే తరహాలో మాట్లాడితే ఆయన మాట్లాడిన తరహాలోనే ఎందుకు జైల్లో పెట్టిస్తున్నారు? మీకు ఈ రావణ్ కేసు తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి చాలామంది ఎక్కువ పవన్ కళ్యాణ్నే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కదా. అసలు వీళ్ళు ఆయన ఎవరో జడేసుకుంటాడు ఆయన, ఈ రావణం వీళ్ళని ఏది జైల్లో పెట్టించే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఆయన పట్టించుకోడు అసలు. ఎన్ని మాట్లాడినా అరే ఒరే అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నోట్లో అనే మాట్లాడాడు. ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. వాళ్ళకే డ్యామేజ్ అది. ఆయన మాట్లాడు ఆయన ఏంటంటే ఇవన్నీ చూసి ఆయనకే చీ అనిపించే విధంగా వీళ్ళు చేసిన ప్రవర్తన. ఏ రోజు ఆయన ఒకటి కులం గురించి మాట్లాడలేదు. ఇది కాపు కులం పార్టీ కాదు, అందరూ గోవిందుడు అందరూ కూడా అంటాను నేను. అందరూ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారండి, ఓన్లీ కాపులు వేస్తేనే ఎమ్మెల్యే అవ్వరు. ఒక హీరో సినిమా చూడాలంటే అందరూ చూడాలి, ఒక వర్గం చూస్తేనే సినిమా హిట్ అవ్వదు. సో ఈ బేసిక్ ఎందుకు తెలుసుకోవట్లేదు? అక్కడికి వచ్చేటప్పుడు ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని, జోగి రమేష్, మొన్నటి వరకు రోజా గారు, ఇలాగ వీళ్ళే ఉన్నారు తప్ప మాట్లాడేవాళ్ళు ఏది పడితే. ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు రాష్ట్ర ప్రజల కోసం శాంతి హోమం చేస్తారంటే దాని మీద ఒకటి, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారంటే దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాటలు మాట్లాడతారు, ఇన్ని రకాలుగా ట్రోల్ చేస్తారు. మీరు చేసేవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారండి. వాళ్ళకి దే వాంట్ డెవలప్మెంట్. ఈసారి 2029లో డెవలప్మెంట్ చూసుకుంటారండి. బాగా ఆరితేరి ఉన్నారు. ఓకే, యూత్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, రైతులు కానీ మాకు ఏమి ఇచ్చారు, గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది చూసుకుని ఓటేస్తారు. సో ఇంకా మీ విషయానికి వస్తే పృథ్వీ గారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే వైసీపీలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు మీరు. అసలు వాళ్ళకి చాలా యూస్ఫుల్ కదా, ఒక మంచి యాక్టరు, ప్రజల్లో మంచి పబ్లిక్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తారు, బాగా ప్రచారం కూడా చేశాను. అఫ్కోర్స్ మీరు వైజాగ్లో ప్రచారం చేసినప్పుడు కూడా నేను కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంత కష్టపడ్డ వ్యక్తిని ఎందుకు వైసీపీ దూరం చేసుకుంది? అసలు ఏం జరిగింది? అసలు వైసీపీలో ఏంటంటే ఆధిపత్య పోరు అండి. ఆధిపత్య పోరు, క్యాస్ట్. నేను రెడ్డి అయితే నేను అక్కడే ఉండేవాడిని. నేను రెడ్డి కాదు, వీడు కాపులు తొక్కేయాలి కిందకి. వాళ్ళ ఈక్వేషన్లు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఎవడైనా సరే, నేను లౌక్యంలో యాక్ట్ చేశాను కానీ నాకు లౌక్యం లేదు. ఓకే, ఏది ఉన్నా డైరెక్ట్గా మాట్లాడతాను నేను. దానివల్ల డ్యామేజ్ జరుగుతుందని తెలిసి పర్వాలా, సినిమాల్లో ఇవ్వమన్నారు వైసీపీలో ఉన్నప్పుడు. నాకు ఒకటే అనిపించింది మాట, ఒకసారి ఆలోచిస్తే నన్ను వద్దనుకుని మిగతా ఇండస్ట్రీని అందరినీ పిలిచారు. ఏదో నిర్మాతలు, ఆర్టిస్టులు అందరూ వెళ్ళారు. అప్పుడు నాకు అనిపించింది, ఇదే రాజకీయం. 2020లోనే వచ్చిన పార్టీ వచ్చిన
4వ నెలలోనే నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను నేను. ఓకే. అంటే తర్వాత అక్కడ పనిచేసిన ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమీ లేదు కదండి, మీ మీద అలా పెట్టారు, మీరు పోరాడకపోయారు, ఎందుకు, ఒకటే భయ్య, ఒకటే ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, మనం ఏంటనేది మనకు తెలుసు, వాళ్ళు ఏంటనేది ప్రజలకు తెలుసు. సో దాని గురించి వదిలేసండి. నేను ఒకటే అనుకున్నా, అది భగవంతుడు నెరవేర్చాడు. ఎవడో రాకూడదు అనుకున్నా, మొత్తం ఎవడో రాకుండా పోయాడు.